త్యాగం ఈ పదం మనందరికీ తెలిసిందే, కాని దాని అసలు లోతు ఎంత, దాని స్ఫూర్తి ఏంటి? ఈరోజు మనం మహాభారతం నుంచి ఒక అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం. త్యాగమంటే ఏంటో కళ్లకు కట్టినట్టు చూపించే కథ ఇది. సరే, కథలోకి వెళ్లే ముందు అసలు ఈ త్యాగం అనే మాటకు అసలైన అర్థమేంటో ఒకసారి చూద్దాం. త్యాగమంటే ఏదో చిన్న వస్తువును వదులుకోవడం కాదు. దాని వెనకున్న అసలు ఫీలింగేంటంటే ఇతరుల కోసం మన సొంత అవసరాలను కూడా పక్కనపెట్టి నిలబడటం. కొన్నిసార్లు అది మన ఊహకు కూడా అందని స్థాయిలో ఉంటుంది. అదే నిస్వార్థం. దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే దధీచి మహర్షి. లోకాన్ని కాపాడటానికి దేవతలకు ఒక మహాశక్తివంతమైన ఆయుధం కావలసి వచ్చినప్పుడు ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన ప్రాణాన్నే అర్పించి తన వెన్నెముకనే వజ్రాయుధంగా ఇచ్చేశారు. చూడండి, త్యాగానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణుంటుందా? సరిగ్గా ఇలాంటి త్యాగస్ఫూర్తినే ఒక మహారాజు ఎలా చూపించాడో ఇప్పుడు చూద్దాం. ఆయన శిబి చక్రవర్తి. ఆయనకు ఎదురైన పరీక్ష అంత సులభమైంది కాదు. అదో పెద్ద యజ్ఞం జరుగుతున్న సమయం. శిబి చక్రవర్తి దాన్ని నిర్వహిస్తున్నారు. అప్పుడే కథ మొదలైంది. ఆకాశం నుంచి 2 పక్షులు వచ్చాయి. ఒకటి పావురం, ఇంకొకటి డేగ. కాని అవి మామూలు పక్షులు కాదు. రాజుగారి ధర్మాన్ని పరీక్షించడానికి వేషం మార్చుకొని వచ్చిన దేవతలు. ఒక్కసారిగా భయంతో వణికిపోతున్న ఒక పావురం టక్కున వచ్చి రాజు ఒళ్ళో వాలింది. ప్రాణభయంతో శరణు కోరింది. దాని వెనకే ఒక డేగ. ఇప్పుడు రాజు ముందు ఒక పెద్ద ప్రశ్న, ఒక ధర్మసంకటం. శరణు కోరిన పావురాన్ని కాపాడాలా, లేక ఆకలితో ఉన్న డేగకు దాని ఆహారాన్ని ఇచ్చేయాలా? ఇక్కడే కథ అసలైన మలుపు తీసుకుంటుంది. ఇది కేవలం పక్షుల మధ్య గొడవ కాదు. ఇది ధర్మానికి సంబంధించిన ఒక పెద్ద డిబేట్ అన్నమాట. 2 వైపులా బలమైన వాదనలున్నాయి. శిబి చక్రవర్తి అస్సలు ఆలోచించలేదు. ఆయన స్టాండ్ చాలా క్లియర్. నా దగ్గరికి శరణుకోరి వచ్చిన వాళ్లని వదిలే ప్రసక్తే లేదు. వాళ్లని కాపాడటమే నా పరమధర్మం. కాని డేగవాదన కూడా అంతే పవర్ఫుల్. ఓ రాజా, ఇది ప్రకృతి నాకిచ్చిన ఆహారం. ఇది నా ధర్మం. నన్ను ఆపితే నేను నా పిల్లలు ఆకలితో చస్తాం. ఒక ప్రాణాన్ని కాపాడటానికి ఇంకో ఫ్యామిలీని చంపడం ఇదేం ధర్మం అని నిలదీసింది. చూసారా, 2 వైపులా ధర్మమే ఉంది. పావురాన్ని కాపాడాలి, డేగ ఆకలి తీర్చాలి. ఈ ధర్మ సంకటంలో శిబి చక్రవర్తి తీసుకున్న నిర్ణయమే ఆయన్ని చరిత్రలో నిలిపింది. ముందు రాజు డేగతో అన్నాడు, నీకు నా రాజ్యంలో ఎంత మాంసం కావాలన్నా ఇస్తాను, పావులాన్ని వదిలేయ్ అని. కాని డేగ వినలేదు. దానికి పావురమే కావాలి. అప్పుడు శిబి చక్రవర్తి ఒక షాకింగ్ ఆఫరిచ్చాడు. సరే, అయితే ఆ పావురం బరువుకు సమానంగా నా శరీరం నుంచి మాంసమిస్తాను. ఇక ఇక్కడి నుంచి సీన్ పీక్స్కి వెళ్ళిపోతుంది. ఒక త్రాసు తెప్పించారు. ఒక పక్క పావురం, ఇంకో పక్క రాజు తన తొడ కోసిపెట్టిన మాంసం. కాని ఎంత పెట్టినా ఏం చేసినా పావురం వైపు త్రాసు కిందకే ఉంది. అప్పుడర్థమైంది రాజుకి, ఇది మామూలు పరీక్ష కాదని. చివరికి ఇంకేం ఆలోచించకుండా తనే స్వయంగా వెళ్లి ఆ త్రాసులో కూర్చున్నాడు. ఆయన తనని తాను పూర్తిగా అర్పించుకోవటానికి సిద్ధపడిన ఆ క్షణంలోనే అసలు కథ బయటపడింది. ఆయన అలా త్రాసులో కూర్చున్నాడో లేదో ఒక అద్భుతం జరిగింది. ఆ పావురం, డేగ మాయమైపోయి వాటి స్థానంలో అగ్ని, ఇంద్రదేవులు ప్రత్యక్షమయ్యారు. వావ్! అంటే ఇదంతా ఆయన ధర్మాన్ని టెస్ట్ చేయడానికి ఆడిన ఒక నాటకమన్మాట. రాజు త్యాగాన్ని చూసి దేవతలు కదిలిపోయారు. వాళ్ళు ఆయనతో ఏమన్నారంటే, రాజా, నీ ధైర్యం, నీ ధర్మనిరతికి అసలు సాటేలేదు. నీ కీర్తి ఈ లోకమున్నంతకాలం ఉంటుంది అని వరమిచ్చారు. అయితే ఇంత గొప్ప కథ నుంచి మనం నేర్చుకోవలసిందేంటి? ఈ త్యాగనిరతి మనకు ఏం చెబుతోంది? త్యాగనిరతి అంటే ఇదే. అంటే త్యాగమనేది మనం ఎంచుకునే ఆప్షన్ కాదు. అది మన క్యారెక్టర్లో ఒక భాగం అయిపోవాలి. సరైన దానికోసం అవసరమైతే ప్రాణాన్ని కూడా పణంగా పెట్టగలగడం. ఈ కథ నుంచి మనకు చాలా విషయాలు తెలుస్తాయి. 1, మనల్ని నమ్మి వచ్చిన వాళ్లని కాపాడటం మన మొదటి డ్యూటీ. 2, మన అసలు క్యారెక్టర్ బయటపడేది కష్టాల్లోనే. అన్నింటికన్నా ముఖ్యంగా మన జాలి, దయ అందరి పట్ల ఒకేలా ఉండాలి. గొప్పతనమనేది అధికారంలో కాదు, నిస్వార్థంలో ఉంటుంది. ఇదంతా విన్న తర్వాత మనలో ఒక ప్రశ్న ఉదయిస్తుంది. అంతా నాది,
నాకే కావాలి అనుకునే ఈ రోజుల్లో ఇలాంటి నిస్వార్థ త్యాగానికి అసలు విలువుందా? దాని అవసరం ఎంతవరకుంది? ఆలోచించండి.